హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాంటెడ్ జాబ్స్. ఫ్రెండ్స్, మన ఈ వాంటెడ్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అటు ప్రభుత్వ మరియు ఇటు ప్రైవేట్ రంగాలకు సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలను మీకు తెలియజేయడమే. ఫ్రెండ్స్, మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవ్వండి, ఒక లైక్ కొట్టండి. సో మీకు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాము. దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. తెలంగాణ నిరుద్యోగ మహిళలకైతే ఇదొక తీపి కబురు అని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్‌నైతే మంత్రి సీతక్క గారు మాత్రము మనకి అనౌన్స్‌మెంట్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఉద్యోగం కోసము ఎంతమందో మహిళలు ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసైతే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఒక అవగాహన కోసం మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు సంబంధించినటువంటి అంగన్వాడీ టీచరు మరియు అంగన్వాడీ హెల్పర్‌కి సంబంధించినటువంటి పోస్టులు ఎన్నున్నాయి? జిల్లాల వారీగా మనకి అవి విభజిస్తే ఎన్నొస్తున్నాయి? అలాగే మనకి ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి విద్యార్హతలేమిటి మరియు ప్రమాణాలు, దానికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్స్, మరియు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే విధానము, మరియు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమున్నాయనేది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఇక ముందుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 14,236 పోస్టులైతే మనకి అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. దానికి సంబంధించినటువంటి విడివిడిగా చెప్పుకుంటే మనము అంగన్వాడీ టీచర్లకొచ్చేసి 6,399 పోస్టులు, మరియు అంగన్వాడీ హెల్పర్‌కొచ్చేసి 7,836 పోస్టులనైతే మనకి తెలియజేశారు. సో దానికి సంబంధించినటువంటి జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు కేటాయించారనేది మనము క్షుణ్ణంగా తెలుసుకుందాము. ముందుగా ఆదిలాబాద్ జిల్లాకొచ్చేసి టీచర్ పోస్టులు 96, అలాగే హెల్పర్ పోస్టులు వచ్చేసి 406, కొత్తగూడెం 158, 826, హన్మకొండ 37, 140, హైదరాబాదు 130, 273, జగిత్యాల 46, 172, జనగాం 16, 175, తర్వాత భూపాలపల్లి 31, 77, గద్వాల 53, 177, అలాగే కామారెడ్డి 47, 269, కరీంనగర్ 50, 119, ఖమ్మం వచ్చేసి 93, 394, ఆసిఫాబాద్ 91, 261, మహబూబాబాద్ 84, 338, మహబూబ్ నగర్ 43, 189, మంచిర్యాల 57, 257, మెదక్ 25, 266, మేడ్చల్ 51, 157, మూలుగు 73, 233, నాగర్ కర్నూల్ 103, 387, నారాయణపేట 29, 106, నల్గొండ 88, 374, నిర్మల్ 55, 276, నిజామాబాద్ 50, 290, పెద్దపల్లి 37, 117, రాజన్న సిరిసిల్ల 21, 53, రంగారెడ్డి 56, 365, సంగారెడ్డి 35, 275, సిద్దిపేట 57, 145, సూర్యాపేట 61, 191, వికారాబాద్ 49, 238, వనపర్తి 34, 112, వరంగల్ 35, 172, ఇక భువనగిరి చివరిలో భువనగిరి వచ్చేసి 40 టీచర్ పోస్టులు, అలాగే 118 హెల్పర్ పోస్టులు అయితే మనకి అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. ఈ పోస్టులకు సంబంధించినటువంటి విద్యార్హతలు ఎలా ఉన్నాయంటే, గతంలో అయితే మనకి 10th క్లాస్ అర్హతగా ఉండేది. అలాగే మనకి గతంలో 2 విభాగాలుగా ఉండేది. ఒకటి అంగన్వాడీ టీచరు మరియు ఆయాలు, ఈ 2 పోస్టులు ఉండేవి. ఇప్పుడు ఆయాలనే పోస్టుని తొలగించి ఆ ప్లేస్‌లో హెల్పర్‌గా మనకి ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు కేవలము అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్ లాగా ఉంది. సో దీనికి సంబంధించినటువంటి విద్యా అర్హతలు మాత్రము సేమ్ ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి విద్యా అర్హత ఏంటంటే 12th 10+2 12th ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే ముఖ్య విషయం ఏమిటంటే, మీరు గ్రామ పంచాయతీ పరిధిలో అప్లై చేసినట్టయితే ఏ గ్రామంలో అయితే పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఆ గ్రామానికి సంబంధించి మాత్రమే అప్లై చేసుకోవాలి. అలాగే మున్సిపాలిటీ పరిధిలో సంబంధించి మున్సిపాలిటీలో ఎగ్జాంపుల్‌గా ఒక 100 పోస్టులు ఖాళీగా ఉండొచ్చు. ఆ 100 పోస్టులకు మీరైతే
అనర్హులుగా ఉంటుంది. మీ మీరు ఏ వార్డులో అయితే ఉంటున్నారో, ఏ వార్డులో అయితే మీకు రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు ఉంటుందో అదే వార్డులో మీరు అప్లై చేసుకోవాలి. పక్క వార్డులో కూడా ఇక్కడ మీ దగ్గర ఖాళీ లేకుంటే పక్క వార్డులో అప్లై చేసినా గానీ మీకు ఎలిజిబిలిటీ ఉండదు. సో, మీ ఏదైతే వార్డులో మీరు నివాసం అయ్యి ఉండి, ఏ అయితే వార్డులో మీరు రేషన్ కార్డ్ కలిగి ఉంటున్నారో, ఆ వార్డులో మాత్రమే మీకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇదైతే కంపల్సరీగా గుర్తు చేసుకోండి. అలాగే గ్రామ పరిధిలో అయితే ఏ గ్రామంలో అయితే ఖాళీగా ఉన్నారో, అదే గ్రామంలో అప్లై చేసుకోవాలి. ఇక దీనికి సంబంధించినటువంటి ఆహ్, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు నిండిన వారై ఉండాలి. మరియు 35 సంవత్సరాల లోపు వాళ్ళై ఉండాలి. సో, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే రిజర్వేషన్ ప్రకారం కొంత సడలింపు ఉంటుంది. సో, ఇది నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టైంలో మాత్రము మీకు రిజర్వేషన్‌కి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అయితే మీకు అనౌన్స్‌మెంట్ చేస్తారు. సో, దాన్ని అయితే మీరు గమనించాలి. ఇక ముఖ్య విషయం ఏమిటంటే ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి మన దగ్గర. సో, ఇది మాత్రము పూర్తిగా తెలుసుకోండి. ఇలాంటి డాక్యుమెంట్స్ మీ దగ్గర లేకుంటే మీరు త్వరగా వెళ్ళి మీరు రెడీ చేసుకొని ఉంచుకోండి. ఎప్పుడైతే నోటిఫికేషన్స్ రిలీజ్ అయితుందో వెంటనే మీకు అప్లై చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. సో, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్స్ ఏంటంటే మొదటగా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటు వాళ్ళైతే గ్రామ పంచాయతీ నుంచి తీసుకున్నటువంటి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే మనకి దీనికి వర్తించదు. మీరు కేవలము మీ సేవ ద్వారా అప్లై చేసుకొని ఎంఆర్ఓ ద్వారా రిలీజ్ అయినటువంటి ఎంఆర్ఓ ద్వారా జారీ చేసినటువంటి మనకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మాత్రమే దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. దీన్ని మాత్రము మీరు ముఖ్యంగా గుర్తుంచుకోండి. గ్రామాలలో ఉన్నోళ్ళు మాత్రము ఇది చాలా ముఖ్య విషయంగా భావించండి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి జారీ చేసింది మాత్రమే యాక్సెప్టబుల్ అవుతుంది. అలాగే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి ఎస్సీ, ఓబీసీ వాళ్ళు మాత్రము ఈ కుల ధృవీకరణ పత్రము కంపల్సరీ ఉండాలి. ఇక మనకి బర్త్ సర్టిఫికేట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏజ్‌కి సంబంధించి. ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళు మాత్రము మనకి 10th క్లాస్ మెమో ప్రకారం ఐడెంటిఫై చేస్తారు. సో, 10th క్లాస్ మార్కుల లిస్ట్ మెమో దానికి అటాచ్ చేస్తుంటే సరిపోతుంది. ఇక మనకి అనాథలైతే దానికి సంబంధించినటువంటి అనాథ ధృవీకరణ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక వితంతులైతే భర్త మరణించిన సర్టిఫికేట్ ధృవీకరణ పత్రం అయితే ఉండాలి. ఇక వికలాంగులైతే హ్యాండిక్యాప్టెడ్ సర్టిఫికేట్ అయితే వికలాంగులు ధృవీకరించినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇవి దీనికి సంబంధించినటువంటి 6 నియమ నిబంధనలు మరొకసారి గుర్తు చేస్తున్నాను. మనకి కావాల్సిందల్లా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి జారీ చేసినటువంటి రెసిడెన్షియల్ సర్టిఫికేట్, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి మాత్రము క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే బర్త్ సర్టిఫికేట్ లేదంటే 10th క్లాస్ మార్కుల లిస్ట్ మెమో, అలాగే అనాథలైతే అనాథ సర్టిఫికేట్, వితంతులైతే భర్త మరణించిన సర్టిఫికేటు, వికలాంగులైతే వికలాంగుల ధృవీకరణ సర్టిఫికేట్ సంబంధించిన ఈ 6 సర్టిఫికేట్లు అయితే కంపల్సరీ మీ దగ్గర ఉంచుకోండి. ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి శాలరీ విధి విధానాలు ఎలా ఉన్నాయంటే ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు. ఆయనను సోషల్ వర్కర్ కింద దీన్ని పరిగణిస్తారు. అందువల్ల దీనికి కొంత శాలరీ అనేది తక్కువ ఉంటుంది. ఆయనను భవిష్యత్తులో ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి శాలరీ అయితే చాలా చాలా పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక ఈ శాలరీ విషయానికి వచ్చేసి అంగన్వాడీ టీచర్లకు వచ్చేసి 12,500 నుంచి 13,500 రూపాయలుగా ఉంటుంది. అలాగే అంగన్వాడీ హెల్పర్లకు వచ్చేసి ఈ 8,000 శాలరీ ఫర్ మంత్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ గమనించండి. ఇక ఇదైతే ఇప్పటి వరకు లేటెస్ట్ అప్డేట్. ఇక ఏదైనా ముందు నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత కానీ మధ్యలో కానీ ఏదైనా ప్రభుత్వం నుంచి అనౌన్స్మెంట్ వస్తే నేను మన యొక్క ఈ వాంటెడ్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు నేను తెలియజేస్తాను. దయచేసి మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ధన్యవాదాలు. శుభదినం.